Hello everyone, welcome back to my channel. C23 థర్డ్ సెమిస్టర్ ట్రిపుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోతోనే. సో ఎవరన్నా C20 వాళ్ళు ఉంటే ఈ థర్డ్ సెమిస్టర్లో మీకు సప్లీస్ ఉన్నట్టయితే వాటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీడియోస్ ఆల్రెడీ మన దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే మీరు నితిన్ కల్లూరు ఛానల్ ఓపెన్ చేసి మీరు వీడియోస్ కనుక సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. లేదంటే నేను కింద లింక్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను, చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు C23 థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ట్రిపుల్ ఫస్ట్ నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. నేను చెప్పే వే కనుక మీకు నచ్చినట్టయితే, మన అనాలిసిస్ మీకు అర్థమవుతూ మీరు బాగా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో కూడా నిజంగా చూస్తున్నారా లేదా, నా క్వశ్చన్స్ నచ్చుతున్నాయా లేదా మీకు అనేది మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్, ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. దానికన్నా ముందు చిన్న మీకు చెప్పాలి, అదేంటంటే మీకు గనక మీ థర్డ్ సెమిస్టర్లో మీకు చదువుకోవడానికి నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమీ లేవు అనుకుంటే రియల్గా మీకు చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ వెళ్ళి టెక్స్ట్ బుక్స్ కొనుక్కోకుండా మీకు అప్డేట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్ మెటీరియల్స్లోనే మేము ఇవ్వడం జరుగుతుంది. సో అది కనుక కావాలి అంటే BSDVP అకాడమీ యాప్లోని మీకైతే మెటీరియల్స్ కనిపిస్తాయి. చూడండి, చెప్తాను ఎలా కనిపిస్తాయో. BSDVP అకాడమీ యాప్ అయినా పర్లేదు, వెబ్సైట్ అయినా పర్లేదు. ఇది వెబ్సైట్, మీరు ఓపెన్ చేస్తే వెబ్సైట్లో BSDVP అకాడమీ అని చెప్పి మీరు లింక్ ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. చూడండి, కిందన స్టడీ మెటీరియల్స్ అని ఉంటాయి. ఒక V కోర్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూసారా డిప్లొమా C23 స్టడీ మెటీరియల్స్, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే థర్డ్ సెమిస్టర్ కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ట్రిపుల్ కదా, ఇది మీరు క్లిక్ చేయండి V కంటెంట్ అని. సో మొత్తం థర్డ్ సెమిస్టర్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ మెషిన్ 1, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, AC సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్రోగ్రామింగ్ ఇన్ CE అండ్ అలానే M2 కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూస్తున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాదు, ఇందులో ఏంటంటే మీకు మెటీరియల్స్ మొత్తం, ఫర్ సపోజ్ మీకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో PN జంక్షన్ డయోడ్ అంటే ఏంటి, అది ఎలా ఫార్మింగ్, దాని వర్కింగ్ ఏంటి, అలాగే ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మ్యాటర్ కూడా ఉంటుంది. మీరు ఇంకా జస్ట్ 249 రూపీస్తో ఒక్క ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాదు, మీ ట్రిపుల్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీరు రిలేట్ అవుతారు. ఇంకెక్కడ నోట్స్ మీకు అవసరం లేదు, ఇంతకన్నా ఇంకెవరు బెటర్గా అయితే ప్రొవైడ్ చేయరు. ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. 3 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్కి అయితే షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఉంటాయి. 10 మార్క్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. తీసుకోవాలనుకుంటే ఇలా 3 మార్క్స్ చూసారా, 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ అలానే 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పుడు కరికులం చూద్దాము. కరికులంలో మనకి ఫస్ట్ 5 యూనిట్స్ ఉన్నాయమ్మా. ఇందులో మీరు బాగా పాస్ అవ్వాలంటే ఏ యూనిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో చెప్తా. యూనిట్ 1 26 మార్క్స్ అంటే 2 essays అండ్ 2 షార్ట్స్ వస్తాయి, అది బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అలానే యూనిట్ 5 లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇది 26 మార్క్స్, 2 షార్ట్స్ అండ్ 2 essays వస్తాయి. 1 and 5 యూనిట్స్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 52 మార్క్స్ అయితే మీ చేతిలో ఉంటాయి. 4 షార్ట్స్ అండ్ 4 essays, 52 మార్క్స్. ఇది బాగా ప్రిపేర్ అయినా పాస్ అయిపోతారు. బట్ అది మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. కాబట్టి అన్ని యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ యూనిట్ 1 అండ్ యూనిట్ 5 మేజర్గా ఫోకస్ చేయండి. ఎక్కువ లెంత్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్కువ essays వస్తాయి కాబట్టి. అండ్ యూనిట్ 2 అనేది 16 మార్క్స్, 1 essay 2 షార్ట్స్. అండ్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి మీకు 1.5 essays వస్తాయి, 1.5 అండ్ అలానే 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, బేసికల్గా ప్రతి యూనిట్ నుండి కూడా 2 షార్ట్స్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ 1 రిలేటెడ్గా కరికులం చూసి మీకు చెప్తా చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 1లో షార్ట్స్ ఏంటి, అండ్ ఇందులో 2 essays వస్తాయి. ఎంత సింపుల్గా మీరు ఈ యూనిట్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు తెలుసా. అందులో ఫస్ట్ షార్ట్స్ ఏంటో చెప్తా చూడండి. షార్ట్స్ ఏంటి అంటే డిఫైన్ PN జంక్షన్ డయోడ్. ఓకే, డెఫినెట్గా మీకు తెలిసి ఉండాలి, అదే షార్ట్ కింద అడుగుతాడు. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే మీకు హియర్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ PN డయోడ్ అని చూసారు కదా, దాన్ని జస్ట్ మీరు VI క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేయమని షార్ట్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ PN డయోడ్ చదవడం వల్ల, మీరు అది నేర్చుకోవడం వల్ల 3 మార్క్స్ షార్ట్ కవర్ అవుతుంది. అలానే ఎస్ఐలో ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్ అలాంగ్ విత్ ది VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ PN డయోడ్ అని అడుగుతాడు. సో అప్పుడు ఎస్ఐకి మీకు కవర్ అవుతుంది అండ్ అలానే షార్ట్కి కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ మీకు ఏంటి అంటే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ 1.7 చూసారా, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ చాలా 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 ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద యూజ్ అవుతుంది. ఓకే, అండ్ అలానే మీకు రిమైనింగ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ప్రతి యూనిట్ నుండి మీకు కావాలి అనుకుంటే చెప్పాను కదా, మన అకాడమీ మెటీరియల్లో అయితే ఉన్నాయి ప్రతి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇదిగోండి, ప్రతి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది. సో మీరు దానికి రిలేటెడ్గా డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఆ ఆన్సర్స్ మీకు essays కూడా కవర్ అవుతాయి. VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్, వాటి రిలేటెడ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. ఓకే, చెక్ చేసుకోండి.
సో అవి ఇంపార్టెంట్. దాని తర్వాత ఎస్ఐస్ 2 ఎస్ఐస్ ఇస్తారు కదా, డ్యామ్ షూర్గా మీ క్వశ్చన్ పేపర్లో ఉండే ఎస్ఐ చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన ఎస్ఐ ఏంటి అంటే 1.6 ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. చాలా పెద్ద డయాగ్రామ్స్ ఉంటాయి, మీకు తెలిస్తే ఉంటుంది. పిఎన్పి ఎన్పిఎన్ డయాగ్రామ్స్ ఉంటాయి. నీట్గా పిఎన్పి అండ్ ఎన్పిఎన్ డయాగ్రామ్స్ అయితే వేసి వాటి రిలేటెడ్గా దాని యొక్క ఫార్మేషన్స్ ఎలా వచ్చాయని చెప్పి రాయండి. 10 మార్క్స్కి ఆ డయాగ్రామ్స్ చూసే మీకు ఆల్మోస్ట్ మార్క్స్ అలాట్ చేస్తారు. అన్నీ నేను చెప్పలేను, కానీ డయాగ్రామ్ నీట్గా డ్రా చేస్తే మీరు ఏం రాశారని కూడా మ్యాటర్ పెద్దగా చూడకపోవచ్చు, టైం ఉంటుందో లేదో చెప్పలేం మనం. కాబట్టి పిఎన్పి అండ్ ఎన్పిఎన్ డయాగ్రామ్స్ చాలా చాలా కీ రోల్. కాబట్టి డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏకి అడుగుతాడు, 2 కలిపి అడుగుతాడు. ఓకే, సో కాబట్టి 1.6 చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 1.2 చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఓకే, ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్స్ అంత ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, నో బయాస్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ 2 ఎన్పిఎన్ అండ్ పిఎన్పి అండ్ అలానే పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ని దాని యొక్క వర్కింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. మీకు కనుక మంచి మార్క్స్ రావాలి అనుకుంటే ఇంకొక ఎస్ఏ చెప్తాను. లేదు మేము పాస్ అయితే చాలు, ప్రతి లెసన్ నుండి ఇంపార్టెంటే మాకు చాలు అనుకుంటే ఈ లెసన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ఎస్ఏస్. ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్లో 1.9లో ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెట్, మాస్ఫెట్, ఐజీబీటీ అని ఉన్నాయి చూసారా, అవి కూడా ఇంపార్టెంటే. బట్ డ్యామ్ షూర్ ఇంపార్టెంట్ అనేవి ఇప్పుడు ముందు చెప్పిన 2 క్వశ్చన్లు, ఎన్పిఎన్ పిఎన్పి అండ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఇందులో అట్లీస్ట్ చెప్తున్నాను 3 చదవద్దు. ఫెట్, మాస్ఫెట్, ఐజీబీటీలో 3 చదవద్దు టైం లేకపోతే. జస్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, చిన్న టెక్నిక్ యూజ్ చేయండి ఇక్కడ. అదేంటి అంటే వర్కింగ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెట్ అండ్ మాస్ఫెట్ నేర్చుకోండి. ఓకే, అది కూడా డయాగ్రామ్స్ నేర్చుకోండి. టైం లేకపోతే విఐ క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఫెట్ ఎలా ఉంటుంది, మాస్ఫెట్ ఎలా ఉంటుంది, దాని వర్కింగ్లో ఎలా డయాగ్రామ్స్ ఉంటాయి అవన్నీ కూడా చూసి మీరు జస్ట్ డయాగ్రామ్స్ నేర్చుకొని జస్ట్ వాటి యొక్క వర్కింగ్ తెలుసుకోండి, విఐ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోండి, అంతే. నేను మళ్ళీ చెప్పాను, నువ్వు మొత్తం లెసన్ అంతా చెప్తున్నావు అనుకోవద్దు. మీరు ఆల్రెడీ గన్ షాట్ ఇంపార్టెంట్ ఎస్సేస్ 2 ఉన్నాయి, ఆ 2 చెప్పాను. మీకు నిజంగా టైం ఉండి మీకు ఇంకా మంచి మార్కులు రావాలి అంటే ఇప్పుడు చెప్పిన ఫెట్, మాస్ఫెట్ చదువుకోండి, అది మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ పవర్ సప్లైస్ నుండి ఓన్లీ మనకి 2 షార్ట్స్ 1 ఎస్సే వస్తుంది. ఆ డైరెక్ట్ 1 ఎస్సే ఏంటో తెలుసా, మ్యాక్సిమం టైం మీకు డైరెక్ట్ ఎస్సే ఏంటంటే 2.2 చూడండి. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ అండ్ డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇందులో ఎవరైనా చాయిస్లు తీసుకుంటే అది నేనైతే ఏం చేయలేను. నా ప్యూర్ సజెషన్ ఏంటి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కర్మ కాలితే బ్రిడ్జ్ రెక్టిఫైరే క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది. బట్ మనం హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ చదువుకొని వెళ్తాం, కానీ అక్కడ ఇచ్చేదేమో బ్రిడ్జ్. సో కంప్లీట్గా మీరు ఈ లెసన్కి పెట్టిన ఎఫర్ట్ అంతా జీరో. ఇలాంటివే చేయొద్దు. ఈ లెసన్లోని నేను డైరెక్ట్గా చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ 2.2, అది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఈ మూడిటి యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్ అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకేంటి వర్కింగ్, ఇది చూసుకోండి, డ్యామ్ షూర్గా చూసుకోండి. వర్కింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మెటీరియల్ మన మెటీరియల్స్లోనే మీకు కనిపిస్తుంది చూసారా, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో దాని యొక్క వర్కింగ్ ఆపరేషను, ఓకే, వేవ్ ఫార్మ్స్ ఎలా వేయాలి, లిమిటేషన్స్, ఓకే, దీని రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఫుల్ వేవ్ రెక్టిఫైర్, దాని అడ్వాంటేజెస్ ఏంటి, బ్రిడ్జ్ రెక్టిఫైర్, మొత్తం వర్కింగ్ అంతా మీకు కనిపిస్తుంది. జస్ట్ వేవ్ ఫార్మ్స్ మీరు గూగుల్లో చూసుకున్నా సరిపోతుంది, అంతే. ఓకే, ఇది ఖచ్చితంగా మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఒక మెటీరియలే కాదు, మొత్తం థర్డ్ సెమ్ మెటీరియల్స్ అన్నీ కలిపి at 240. ఆ 3 చదివాక షార్ట్స్ ఏంటంటే చాలా సింపుల్ అమ్మ. షార్ట్స్ ఏం ఎక్కువ లేవు ఇందులోని. జస్ట్ రెక్టిఫైర్ అంటే ఏంటి అది డ్యామ్ షూర్గా అడిగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. తర్వాత స్టేట్ ది నీడ్ ఆఫ్ పవర్ సప్లైస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టేట్ ది నీడ్ ఆఫ్ ఫిల్టర్ ఇన్ పవర్ సప్లైస్ కలిపి రాశారు. అసలు ఎస్బిటిటి ఇది ప్రింట్ చేయించి చాలాసార్లు తప్పు చేస్తారు. అసలు అయితే C23 కరికులమ్స్ అన్నీ అలానే ఉన్నాయి, మొత్తం అక్షరాలన్నీ కలిపేశారు. స్టేట్ ది నీడ్ ఆఫ్ ఫిల్టర్ ఇన్ పవర్ సప్లైస్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. మనకి పవర్ సప్లైస్లోనే ఫిల్టర్స్ పెట్టడం వల్ల మనం ఏది ఎలిమినేట్ చేయొచ్చు. పవర్ సప్లైస్ తర్వాత మనం ఫిల్టర్స్ కాన్సెప్ట్ చూస్తాం యాక్చువల్గా. ఓకే, దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ అడ్వాంటేజెస్ని మీరు రాయాలి. ఐ మీన్ నీడ్, అసలు ఫిల్టర్ ఏంటి నీడ్ పవర్ సప్లైస్లో. ఓకే, సో అది నేను చెప్పాలనుకుంటున్నాను, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, లైక్ అంటే ఏమంటారు దాన్ని, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. రెక్టిఫైర్ అండ్ అలానే ఈ ఫిల్టర్ ఇన్ పవర్ సప్లైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ యూజ్డ్ ఇన్ పవర్ సప్లైస్, ఇవి 3 షార్ట్స్. ఓకే, చూసుకోండి, డైరెక్ట్ షార్ట్స్. ఓకే, అదే ఇంపార్టెంట్ ఇందులో. థర్డ్ యాంప్లిఫైర్స్ నుంచి మనకి 1.5 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ టు పాస్ అండ్ గెయిన్ గుడ్ మార్క్స్, అలాంటి సబ్జెక్ట్ ఇది, నాట్ మచ్ డిఫికల్ట్. ఓకే, సో చూసుకోండి. యాంప్లిఫైర్స్లో షార్ట్స్ కన్నా ఫస్ట్ ఎస్ఎస్ చెప్తా, 1.5 ఎస్ఎస్. అది కూడా ఏంటంటే 3.5 100% చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సారీ,
ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ అండ్ డ్రా ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్స్. అసలు మీకు ఒకటి అర్థమై ఉండాలి ఈ పాటికి. 3 యూనిట్స్ చెప్పాను, ప్రతి దగ్గర కూడా వేవ్ ఫాము, సర్క్యూట్ డయాగ్రాము, ఎలక్ట్రానిక్స్ అంటేనే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లోని అదే ఉంటుంది. అందుకే చెప్తున్నాను ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పాస్ అండ్ గెయిన్ గుడ్ మార్క్స్ అని. ఎందుకంటే సర్క్యూట్ డయాగ్రాము, వేవ్ ఫామ్ వేసినప్పటికే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ మీకు అక్కడే వర్కింగ్ అర్థం అవ్వాలి, చూసి ఏమంటారు కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా. అంటే ఓకే వీళ్ళకి స్టఫ్ ఉంది, నీట్గా సర్క్యూట్ డయాగ్రామ్ ప్రజెంట్ చేశారు, నీట్గా వేవ్ ఫామ్ వేశారు, ఓకే వర్కింగ్ కూడా ఎంతో కొంత రాస్తే డ్యామ్ షూర్ మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ లేదా 80% మార్క్స్ పడిపోతాయి. సో అందుకే చెప్తున్నాను ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ డ్రా ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్. చాలా సింపుల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్. లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ రేంజెస్లోని ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ద్వారా మనం ఎంతవరకు తీసుకొస్తామనేది చూపిస్తాడు అక్కడ, అంతే. ఓకే, అంతకన్నా ఏం లేదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే 3.9 ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ గెయిన్, బ్యాండ్విత్ అండ్ నాయిస్. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇది కలిపిసారు, నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ గెయిన్, బ్యాండ్విత్ అండ్ నాయిస్. చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఎస్సే. థర్డ్ ఎస్సే ఇంకొకటి ఉంది, ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైర్. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూసారా, 3.2 ఫస్ట్ ప్రయారిటీ. మళ్ళీ చెప్తున్నాను 3.5 ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. టైం ఖచ్చితంగా ఉంటుంది, 3.2 కూడా చదువుకోండి. ఇంకా టైం ఉంటేనే 3.9కి వెళ్ళండి. బట్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ 3.5 అండ్ 3.2 అవి ఎస్ఏస్కి చూసుకోండి, 1.5 ఎస్ఏ వస్తాయి. షార్ట్స్ విషయానికి వస్తే యాంప్లిఫైర్ అంటే ఏంటి, ఓకే, పవర్ యాంప్లిఫైర్ యొక్క నీడ్ ఏంటి, ఓకే, తర్వాత వోల్టేజ్ యాంప్లిఫైర్కి పవర్ యాంప్లిఫైర్కి డిఫరెన్స్. 3 షార్ట్స్ 2 ఎస్ఏస్, దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఆసిలేటర్స్ నుంచి మీకు 1.5 ఎస్ఏ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఓకే, అంతే కదా. ఇందులో కూడా మనకి 4.4 చాలా చాలా ఇంపార్టెంట్. డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, హార్ట్లే అండ్ కాల్పిట్స్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 3 నుండి ఇందులో కూడా మీకు అడిగితే ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది, బట్ డైరెక్ట్గా సింగిల్ ఎస్ఏ అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్కి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ హార్ట్లేకి ఇవ్వండి. ఓకే, నన్ను అడిగితే చిన్న ట్రిక్ చెప్తా, అదేంటంటే మీరు నిజంగా టైం లేదు మీ దగ్గర, ఓకే, అండ్ మీరు వర్కింగ్ చదవలేకపోతున్నారు. అప్పుడు ఈ పర్టికులర్ యూనిట్లో ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేస్తారు, మీరు డైరెక్ట్గా ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, హార్ట్లే ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్, వాటి రిలేటెడ్ వేవ్ ఫామ్స్ మీకు చెప్పుంటే వేవ్ ఫామ్స్ అవి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా, ఏ క్వశ్చన్ అడిగినా అంటే కాల్పిట్స్ అడిగితే కాల్పిట్స్ రిలేటెడ్ బొమ్మ వేయాలి, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ అయితే మార్కులు రావు. కాబట్టి మీకు టైం లేకపోతే నా సజెషన్, వర్కింగ్ ప్రిపేర్ అవ్వలేకపోతే ఎంతో కొంతైనా ప్రిపేర్ అయ్యి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, హార్ట్లే, కాల్పిట్స్ ఆసిలేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్, వేవ్ ఫామ్స్ వేస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకే, ఈ పర్టికులర్ యూనిట్లో అవే ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, అంతే. షార్ట్స్ మీరు చూసుకుంటారు అంటే ఏం చేస్తారు, ఏ షార్ట్ చూస్తారంటే చాలా చాలా ఇంపార్టెంట్. 4.2 చూడండి. స్టేట్ ది కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్స్. 3 కండిషన్స్ ఉంటాయమ్మా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ చూసుకోండి. దాని తర్వాత ఆసిలేటర్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ఆసిలేటర్, అంతే. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు టైం లేకపోతే అవి చెయ్యండి. ఒకవేళ టైం ఉంది అనుకుంటే వర్కింగ్ కూడా ప్రిపేర్ అవ్వగలము అంటే మెయిన్గా అయితే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ హార్ట్లే ఆసిలేటర్. ఓకే, అండ్ టోటల్గా ఫైనల్గా 5th యూనిట్ లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో మన మెటీరియల్లో ఎంతవరకు ఇచ్చామో చూడండి, ఒకసారి చూపిస్తాను. మన నీట్గా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఐసీ, ఇది డైరెక్ట్ క్వశ్చన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఐసీ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్, ఐదర్ షార్ట్ లేదా డైరెక్ట్ ఎస్ఏలో కూడా చాలాసార్లు అడిగారు. ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ చాలాసార్లు ఇంపార్టెంట్ ఎస్ఏ అది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ ఆంప్ యాంప్, ఓకే, వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్, చాలా క్లియర్ కట్గా ఇచ్చాం ప్రతి ఒక్కటి కూడా. ఇంకా మీకు సబ్జెక్ట్తో పని లేదు అంటే మీకు ఇంకా స్టడీ మెటీరియల్స్ ఉండాలని లేదు, ఇవి ఉంటే సరిపోతాయి మీకు. ఓకే, దట్ ఇట్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్, చాలా ఈజీగా అర్థమవుతుంది ఇఫ్ యూ ఆర్ రెడీ టు అండర్స్టాండ్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పానంటే 2 ఎస్ఏలు 2 షార్ట్లు ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఆ 2 ఎస్ఏలు 2 షార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఎస్ఏస్ చెప్తాను. ఎస్ఏస్లో మీకు ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. 5.6 చూడండి. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ యాజ్ అన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, అది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ 5.8 చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, సమ్మర్, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, ఇన్వర్టర్. ఇవేంటంటే డైరెక్ట్గా 10 మార్క్స్లో అడగొచ్చు.
ఒకవేళ మిస్ అయితే షార్ట్స్కైనా అడగొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎలాంటిది, షార్ట్ అయినా ప్రిపేర్ అయినట్టు అవుతుంది మీకు, ఎస్ఏ అయినా ప్రిపేర్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేసి ప్రిపేర్ అవ్వండి. సమ్మరు, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, ఇన్వర్టరేటర్కి ప్రతి ఒక్క 4కి కూడా ఆప్ యాంప్ యూస్ చేస్తూ డయాగ్రామ్స్ ఉంటాయి, చిన్న డెరివేషన్స్ ఉంటాయి. సింపుల్గా డెరివేషన్స్, పెద్దవి ఏం కాదు. జస్ట్ సమ్మర్ అంటే యాడ్ చేస్తుంది, ఇంటిగ్రేటర్ అంటే ఇంటిగ్రేషన్ చేస్తారు, డిఫరెన్షియేటర్ అంటే అలా మనం చూసుకొని జస్ట్ డెరివేషన్ చెయ్యాలి. జస్ట్ చిన్న డెరివేషన్స్ ఉంటాయి, నీట్గా డయాగ్రాము, వాటి యొక్క డెరివేషన్, అంతే ఆన్సర్స్. అది డైరెక్ట్గా ఈ 4 కలిపి అడిగితే మీకు 10 మార్క్స్కి అడుగుతుంది, లేదా సింగిల్గా అడిగితే 3 మార్క్స్కి అడుగుతారు. కాబట్టి 5.6 తర్వాత 5.8 మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్ఏస్లో మీకు ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ 5.3 డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ రిలేటెడ్గా బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రిపేర్ అయిపోండి. ఇప్పుడు 5.3, 5.6, 5.8 ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. దానిలో షార్ట్స్ కూడా అడగడానికి స్కోప్ ఉండే ఎస్ఏ క్వశ్చన్స్. అది కాకుండా సపరేట్గా 2 షార్ట్స్, చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ ఏమడుగుతాడంటే 5.2 అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఓవర్ డిస్క్రీట్ సర్క్యూట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసినప్పటికీ 5.9 సింపుల్గా పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 ఐసీ అండ్ స్టేట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ పిన్. ఇది కూడా ఎస్ఐ కమ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇందులోని మీకు టోటల్గా 9 కాన్సెప్ట్స్ ఉంటే మీరు అందులో 4 కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే ఎస్ఐ కమ్ షార్ట్కి యూజ్ అవుతాయి. ఆ 4 ఏంటి? 5.2, 5.3, 5.6, 5.8, 5.9 అంటే 5 కాన్సెప్ట్స్. అది కూడా మీకు ఓపిక లేదు, మేము అంత ప్రిపేర్ అవ్వలేము, ఇంకా మినిమైజ్ చేయండి అంటే నా సజెషన్ ఏంటి అంటే 5.2 షార్ట్ చాలా చిన్నది, అది అసలు ఏం పెద్దది మ్యాటరే కాదు. మన మెటీరియల్ చూసారు కదా, ఒక 6 లైన్స్ ఉంటుంది అంతే. ఓకే, అది కాకుండా 5.3, 5.6, 5.9 ప్రిపేర్ అవ్వండి. 5.8 కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, డెరివేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి అది స్కిప్ చేసుకోండి కావాలనుకుంటే అని చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గ్రేట్ డే.